హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన వ్లాగ్స్. ఇప్పుడైతే సండే మార్నింగ్ లేవగానే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని హౌస్ అంతా నీట్గా తుడిచేసి ఇంకా మా వాడికైతే ఈరోజు స్కూల్ సెలవు కదా, ఇంక ఇంట్లోనే ఉంటాడనమాట. ఈరోజు మొత్తం రచ్చరచ్చ చేస్తాడు ఇంట్లోనే ఉండి. ఇంకా ఈరోజు మార్కెట్కి అయితే వెళ్ళి ఏం తేలేదు, ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం వర్క్ మీద వేరే ఊరైతే వెళ్ళారు. ప్రస్తుతం మేమైతే ఈరోజు ఎగ్స్ కర్రీ వండుకోబోతున్నాం. ఈరోజు మ్యాక్సిమం బ్లాగ్ అంతా షూట్ చేసి పెడతాను, మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. ఇంకా మొత్తం హౌస్ అంతా వర్క్ అంతా అయిపోయింది కదా, ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఫాస్ట్గానే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ మా హస్బెండ్ అయితే బయటకు వెళ్తారని, అందుకే కుకింగ్ అయితే ఫాస్ట్గా చేసేయమన్నారు. ఇంకా నేను వంట చేస్తుంటే ఈడొక పక్కనేమో ఫోన్లో లీలం అయిపోయాడు అనమాట. చక్కగా ఫోన్ చూసుకుంటున్నాడు. ఇంకా అందరి పిల్లలు చేసిందే కదా, సండే వచ్చిందంటే ఫోన్లో అతుక్కుపోయి కూర్చుంటారు. ఎంత చెప్పినా వినడు. ఇంకా వీడికి ఫోన్ చూడకుండా ఉండాలంటే ఏమైనా టిప్స్ ఉంటే ఇవ్వండి. ఇంకా రైస్ పెట్టాను, ఒక పక్క అయితే ఎగ్ ఇంకా పొటాటోస్ కూడా బాయిల్ చేయడానికి పెట్టాను. రైస్ అయితే అయిపోయింది. ఇంకా రైస్ మొత్తం వాష్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా దీన్ని ఎప్పుడు ఇది ఒక టాస్క్ అనమాట, రైస్ వార్చడం అనేది. ఎప్పుడు ఆ వేడి గంజి వచ్చి చేయి మీద పడిపోవడమో, లేకపోతే ఏదో ఒకటి కింద పడిపోవడం, ఏదో ఒకటి జరుగుతుంది. ఒకటి కొన్నాను కానీ రైస్ వార్చుకునే గిన్నె, అది కొంచెం క్లీన్ చేయలేదని వార్చేద్దాంలే కొంచెమే ఉంది కదా అని కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. అది మొత్తం వచ్చి మళ్ళీ కూడా చేయి మీద అదంతా కూడా పడిపోయింది. స్టవ్ మీద కూడా చూడండి రైస్ అయితే పడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈలోపు ఎగ్స్ ఇంకా పొటాటోస్ అయితే బాయిల్ అయిపోయాయి కాబట్టి వాటిని బాగా క్లీన్ చేసేసుకొని, అంటే తొక్కంతా పీల్ చేసేసుకొని ఇంకా ఎగ్ కర్రీ కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఎగ్ కర్రీలో బంగాళదుంపలు వేసి మీరు డైరెక్ట్గా బాయిల్ చేసి వండుతారా, లేదంటే వేరేగా ఎగ్స్ ఉడకబెట్టినప్పుడే బంగాళదుంపలు కూడా బాయిల్ చేస్తారా, నాకు కామెంట్ చేయండి. మేమైతే మా ఇంట్లో ఎగ్స్ ఎప్పుడైతే ఉడకబెడతామో దాంట్లో బంగాళదుంపలు తొక్క తీయకుండా వేసి బాయిల్ చేస్తామన్నమాట. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కడాయి పెట్టుకొని ఎగ్స్ అయితే ముందు ఫ్రై చేసి కుక్ చేస్తాను ఎప్పుడు కూడా. మీరు ఈలోపు మీరు ఎలా కుక్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు కూడా ఎగ్స్ అనేవి ఫ్రై చేసి, నాకు అలానే ఇష్టం, అలా వండితేనే నాకు నచ్చుతుంది అనమాట. కానీ ఈ మధ్యన ఏంటో ఎగ్ కర్రీ అస్సలు నచ్చట్లేదు, ఇది ఎందుకో తెలియట్లేదు. ఈలోపు కొంచెం టీ మార్నింగ్ ఉంటే అది కొంచెం వేడి చేసుకొని అయితే తాగేసాను అనమాట. అంటే గిన్నెలని ఒకేసారి కడిగేయచ్చు, క్లీన్ చేయొచ్చు అని. ఇంకా అది తాగేస్తే ఇంకా దాని పని కూడా అయిపోద్ది. టిఫిన్ అయితే చేస్తాను, బయట నుండి తెప్పించా ఇడ్లీ. ఇంకా ఇంట్లో అయితే దెబ్బ రొట్టి చేశాను, అది మా చిన్ను ఇంకా మా ఆయన తిన్నారనమాట. ఇంకా ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయి ఇంకా బంగాళదుంపలు కూడా ఫ్రై చేస్తున్నాను. బంగాళదుంపలు కూడా బాగా ఫ్రై అయిపోతే ఇంకా కర్రీ కోసం అయితే అందులో బంగాళదుంపల్లో ఎప్పుడు కూడా ఫస్ట్ ఉప్పు పసుపు కారం వేసి ఫ్రై చేస్తే బంగాళదుంప ఉప్పు పడుతుంది, కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. బంగాళదుంపలు వేసినప్పుడు ఎగ్ కర్రీలో బంగాళదుంపలు ఫ్రై చేసినప్పుడు ఉప్పు ఇంకా పసుపు కారం వేస్తే బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఇంకా దాని తర్వాత ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిస్తున్నాను అనమాట. బాగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తున్నాను. ఇంకా దాంట్లో కరివేపాకు కూడా వేసుకుంటే హెల్త్కి కూడా మంచిది, కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. మార్నింగ్ అయితే ప్రిపేర్ చేసేసా, అందుకే వేసేసాను. ఇంకా అది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేయాలి. అప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన అంతా కూడా పోతుంది. ఇంకా బాగా ఫ్రై చేసుకొని మూత అయితే పెట్టి మగ్గిస్తున్నా ఉల్లిపాయలను అయితే. నెక్స్ట్ ఇంకా టమాటా ప్యూరీ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడే కారం యాడ్ చేసేసి కొంచెం పచ్చివాసన అయితే పోయేదాకా, కారం వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. నెక్స్ట్ మనకి ఎంత వాటర్ అయితే గ్రేవీ కోసం కావాలో అంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా దీంట్లోనే అన్ని మసాలాల పొడులు కూడా యాడ్ చేయాలి. గరం మసాలా, ఇంకా ధనియా పౌడర్, ఇంకా జీరా పౌడర్ లైట్గా వేసుకుంటే కూర బాగా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని మనకి ఎంత వాటర్ అయితే గ్రేవీకి కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అంతే, స్పెషల్ ఏమీ లేదు. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.